హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పిరికెడన్ని బాదాంలు వేసుకోవాలి. బాదాం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకొని పొంగు వచ్చేంత వరకు కాగపెట్టుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పాలతో బాదం మిల్క్ చేస్తున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఎక్కువ పాలను తీసుకోండి. పాలు కాగేలోగా ముందుగా నానబెట్టుకున్న బాదం పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన బాదంను మిక్సీ జార్లో వేసుకొని కొన్ని పాలు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాదంని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత పాలను గరిటెతో తిప్పుకుంటూ దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. పాలు మరిగేలోగా గార్నిషింగ్ కోసము బాదం తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు దగ్గర పడ్డాయి. మనం మిక్సీ పట్టుకున్న బాదం మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కస్టర్డ్ పౌడర్ ని తీసుకొని గోరువెచ్చని పాలు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ అండ్ కలర్ కోసం కస్టర్డ్ పౌడర్ ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పాలు దగ్గర పడ్డట్టే కొన్ని కట్ చేసుకున్న బాదం వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని పాలను దగ్గర పడనివ్వాలి. ఈ విధంగా పాలు చిక్కబడినట్లయితే బాదం మిల్క్ రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత 1/2 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్ గా అవ్వనివ్వాలి. గ్లాస్ లో సర్వ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న బాదం ని గార్నిష్ చేసుకుంటే కూల్ బాదం మిల్క్ రెడీ. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.